పాన్ ఇండియా సినిమా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది. చాలా ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం. అంటే బ్రో సినిమా తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఆ సినిమా తర్వాత ఇవాళ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. చాలా పెద్ద గ్యాప్తో రిలీజ్ అవుతున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఎలా ఉంటుంది, ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఈ సినిమా విజయవంతం కావాలని అందరూ కోరుకున్నారు. నేను కూడా ట్వీట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనకవర్షం కురిపించాలని కోరుకున్నాను అని ట్వీట్ చేశాను. దీని మీద చాలామంది విమర్శలు చేశారు, కొంతమంది పొగిడారు, ఒక చర్చ జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి, ఒక విధంగా రాజకీయంగా శత్రుత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సినిమా విజయవంతం కావాలని అంబటి రాంబాబు గారు కోరుకోవటం ఏమిటి అనేది చాలామంది ప్రశ్న. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మాకు కాస్త గౌరవం. కారణం ఏంటంటే చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అగ్రశ్రేణి నటులుగా వారు గుర్తింపు పొందారు. ముఖ్యంగా చిరంజీవి గారు వారు మరింత పైకి వెళ్ళాలని, మరింత విజయాలు సాధించాలని మేము కోరుకోవటం అనేది మాకున్నటువంటి లక్షణం. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలని ఇప్పుడే కాదు ఎప్పుడూ కోరుకుంటూ వచ్చాం. ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ సినిమా 2020లో ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఏఎం రత్నం గారు దానిలో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక కాల్ షీట్లు ఇవ్వక చిత్రం సకాలంలో పూర్తి కాలేదు. 20 నుంచి 25 వరకు 5 సంవత్సరాల పాటు ఆ సినిమా రిలీజ్ కాకోకుండా ఉండిపోయింది. అందువల్ల అవుట్డేట్ అయిపోతుందనేటువంటి భయం కూడా చాలామందిలో ఉంది. ఏఎం రత్నం గారు ముందుగా ఈ చిత్రాన్ని క్రిష్కి డైరెక్టర్గా ఇచ్చారు. ఆయన కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి ఉండలేక వెళ్ళిపోయాడు. చివరికి జ్యోతి కృష్ణ అని వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా డైరెక్టరే, ఆయన చేత డైరెక్ట్ చేయించుకుని ఎట్టకేలకు చివరకు సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బిజీలో పడి ఉన్న చిత్రాలను పూర్తి చేయటం లేదు, అందువల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు, కాబట్టి తక్షణమే మీరు పూర్తి చేయటం మంచిది అని ఒక సలహా కూడా నేను ఇవ్వటం జరిగింది. ఆ వీడియో కావాలంటే మరొకసారి చూసుకోండి. ఇదే కాదు, ఓజీ ఉంది, దానితో పాటు వస్తాద్ భగత్ సింగ్, ఈ 2 కూడా ఉన్నాయి. ఇవి అవుట్డేట్ అయిపోతున్నటువంటి సందర్భం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏఎం రత్నం గారికి కనకవర్షం కురవాలని నేను కోరుకున్నాను. కనకవర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే, అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి, నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే 4 వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత, దర్శకుడు, ఆయన చెప్పాడు, సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనంలోకి వెళ్ళి చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి, దట్స్ వాట్ ఐ వాంట్. కానీ మొదటి రోజునే ప్రజల దగ్గర నుంచి డబ్బులు సక్సెస్ చేయాలి అనేటువంటి భావనతో ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట.
ఇది తప్ప కాదు. ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించండి. ఇంతటితో ఆగల పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ముఖ్యంగా పుష్ప సినిమాకు జరిగినటువంటి ఒక సంఘటన సందర్భంగా శాసనసభలో వివాదం అయితే ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇంకా బెనిఫిషియల్ ఉండవు, టిక్కెట్లు పెంచే ప్రశ్నే ఉండదు అని సాక్షాత్తు శాసనసభలో ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేట్లు పెంచేశారు. భయంకరమైన రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విషయం మీకు తెలుసు. आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 2 రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? ఆయన ప్రజాసేవ కోసం వచ్చాడనుకోవాలా, లేక ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్కు అతి దగ్గరగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఈ 5 సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం, డైరెక్టర్లు మారటం. దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రేట్లు పెట్టినా కనకవర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం. ప్రధానంగా నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థే తప్ప సినిమా ప్రత్యర్థి కాదు. వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని, అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా అభిప్రాయం. రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు, రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు, రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు, ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదు, మంచి పద్ధతి అంతకంటే కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంకా మిగిలి ఉన్నటువంటి 2 చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 సాధ్యమైనంత తొందరలో రిలీజ్ అయ్యే విధంగా చేసి ఆ నిర్మాతల్ని సపోర్ట్ చేయండి, వారిని కాపాడండి. ఫ్లాప్ అవుతాయో సెక్స్ అవుతాయో అది వేరే అంశం. ముందు వారు ఒక టెన్షన్ నుంచి రిలీజ్ అవుతారు. ఇంకా రాబోయే కాలంలో మీరు చిత్రాల్లో నటిస్తారా లేదా అది వేరే అంశం. కాబట్టి తక్షణమే మీరు ఆ 2 చిత్రాల్లో నటించి విడుదల అయ్యే విధంగా చేసి నిర్మాతలకు ఊరట కలిగించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. తణుకులో నిన్న సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అభిమానులు మా నాగేశ్వరరావు గారు వ్యాన్ వెళుతుంటే ఆ వ్యాన్ మీద ఎక్కి తొక్కి గందరగోళం చేశారు. ఇలాంటి అంశాలను ఖండించండి, వారిని కంట్రోల్ చేయండి. చేయకపోతే మూల్యం మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ సినిమా అంతగా విజయం సాధించలేనందుకు చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.